ఏంట్రా నీ మొహానికి నేను బౌన్సర్ గుడ్ మార్నింగ్ చెప్పాలా? మొహం పచ్చడైపోదు. ఎవడో నువ్వు? నీకు నమస్కారం పెట్టడానికి నువ్వేమైనా గవర్నర్ బా? బఠానీలు తింటున్నాను రా బద్మాష్. బఠానీలా? బఠానీలు ఈ టైప్లో ఏమన్నా తింటాడా? వచ్చే పోయేవాళ్ళు గుడ్ మార్నింగ్ పెట్టేళ్ళు తింటావు కదా, నీ పళ్ళు రాలగొడతావు. అయోమయం ఏంటిది? ఏంటండి? అయ్యా, నేను ఒక అనాథని, నాకు పక్షవాతం వచ్చిందని నా కొడుకు నన్ను ఇంట్లోంచి పర్మనెంట్ గా తరిమేశాడు. మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తూ బఠానీలు తింటున్నాను. బఠానీలు తింటే పళ్ళు రాళ్ళు కొడతానంటున్నాడు బాబు. ఆశ్రయం కోసం వచ్చిన వాళ్ళ మీద చేయి చేసుకుంటావా? బుద్ధి లేదు. మీరండి, ఇక నుంచి మీరు ఇక్కడే ఉండొచ్చు. ఓ ఈ లెవెల్లో ఉందా? ఆశ్రయం కోసం వచ్చిన వాడు మీరు చేసుకుంటావు, బుద్ధుందా నీకు? హలో, ఈడలాగా ఆయన చెప్పాడు, మళ్ళీ నువ్వు చెప్తావేంటి? నువ్వు ఆయనకి డబ్బింగ్ వెళ్ళి పని చూడవా? ఆ సూప్ పూర్తి పేరుతో పిలు. సూపు కీపని పిలిచావో చెయ్యి సూపు వేసుకుతావు. ఎందుకు రా భయం? అడు తిరిగినప్పుడు ఎగతాళి చేయడం ఎందుకు? ఇటు తిరిగినప్పుడు విష్ చేయడం ఎందుకు? నేను విష్ చేయలేదు సూపు, బఠానీలు తింటున్నాను. ఓరి దరిద్ర కొట్టు మొహమా, అవిటి వాడి దగ్గర బఠానీలు కొట్టేస్తావా ఆకు పక్షి? ప్రతిసారి ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ దెబ్బ తినేస్తుంది. సరే ఇంటర్వ్యూలో బఠానీలు తిన్నాం. నమస్తేనా. ఇలాగే నేను చేశాను, ప్రతివాడు వచ్చి డబ్బులు పెట్టి వెళ్ళాడు. ఇప్పుడు అదే నాకు రిపీట్ అవుతోంది. హలో, నేను నమస్కారం పెట్టారా? బఠానీలు తింటున్నాను. ఏంట్రా ఇంత లో యాంగిల్ పెట్టి టాప్ యాంగిల్ లో చూస్తున్నావు? చిరిచావు. సుబనా బాబు, ఈయన పేరు రిజిస్టర్ చేసుకుని ఓ మంచి రూమ్ ఇవ్వండి. సరే. నాన్న? అయ్యయ్యో, ఈయన మీ నాన్న? లేదు, ఈయన చూస్తే అచ్చు మా నాన్నలాగే ఉన్నారు, అందుకని. మీ నాన్నలా ఉన్నాడా? తెలుసో తెలియకో నాన్న అని పిలిచావు. అలా పిలిచినందుకు ఈయన ఇక్కడ ఉన్నన్నాళ్ళు మీ నాన్నలాగే చూసుకోవాలి, తెలిసిందా? ఏంటది? బెండు. తిన్నగా ఉండాలి, లేకపోతే అన్ని పాటలు బెండ్ అయిపోగలవు. నాన్న, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నానమ్మా. సరే, నువ్వెవరో తెలియనివ్వకు. తెలియనివ్వను, అందుకే మారు వేషంలో వచ్చాను. నీ ఒరిజినల్ విషయమే దరిద్రంగా